మీ గురించి చెప్పాలంటే లైక్ ఈస్ట్, వెస్ట్, వైజాగ్ ఇటువంటి ఏరియాస్‌లో ఈ డిస్ట్రిక్ట్స్‌లో మీ గురించి అడిగితే తెలియని ప్లేయర్ ఉన్నాడు వాలీబాల్‌లో. అంటే మీరు ఈ స్టేజ్‌కి రావడానికి ఎన్ని స్ట్రగుల్స్ పడి ఉంటారు? అసలు వాలీబాల్ ఎలా చూజ్ చేసుకున్నారు? మీ లైఫ్ గురించి మాకు కొంచెం షేర్ చేసుకోండి. నాకు వాలీబాల్ అంటే ఫస్ట్ నేను కబడ్డీ ఆడి ఉన్నాను. స్కూల్ గేమ్స్కి కబడ్డీకి ఇట్లకి వెళ్తుండేవాడిని, రన్నింగ్ షటిల్ ఆడేవాడిని. కానీ ఏంటంటే మా డాడీ వాలీబాల్ పెద్ద ప్లేయరు. డాడీ ఆడుతుండేవారు, చూస్తుండేవాడిని. సముద్రంలో ఆటకి వెళ్ళి చేపలు పట్టుకుని వచ్చి ఇవి అవి చేసి ఇంకా అలా ఆయన వెళ్ళి ఆడే విధానం చూసి ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉండడం. తర్వాత ఉండికొలది డాడీ గేమ్ చూసి నాకే ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకా ఆడాలి, ఇలా ఆడితే బాగుంటుంది అని అనుకునేవాడిని. దాంతోపాటు అన్నయ్య కూడా ప్లేయరు. రైట్. ఇంకా మా బాబాయ్ గారు వీళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ కింద ఆడేవారు. చూసేవాళ్ళు. ఆడేవాళ్ళు అంటే ఏదో వాలీబాల్ ఓ రేంజ్లో ఆడే గేమే. కానీ ఏంటంటే వీళ్ళకి ఏం తెలియదు. మార్నింగ్ ఆటకి వెళ్ళడం, ఈవినింగ్ వచ్చి గేమ్ ఆడడం. రైట్. వాళ్ళతో పాటు ఆడుతూ నేను కూడా అలా జాయిన్ అవ్వను. కొన్ని రోజులు ఏమైందంటే స్కూల్ గేమ్స్కి తీసుకెళ్ళారు. వెళ్ళినప్పుడు అటు కబడ్డీకి ఇటు వాలీబాల్కి. ఏ ఏజ్ గ్రూప్ అది? మహా ఉంటే ఒక 15 సంవత్సరాలు ఉంటాయి. అంత ఏం తెలియదు, ఏదో వెళ్ళి ఆడేసి వచ్చింది. ఆడినప్పుడు స్కూల్లో గేమ్స్లో చూశారు. అది అయిపోయింది. నెక్స్ట్ స్కూల్ గేమ్స్కి కాకినాడ సెలెక్ట్ అయ్యాను. కాకినాడలో గేమ్స్ ఆడాం. నీకెందుకురా వాలీబాల్ అని మమ్మీ తిట్టింది. అమ్మ తిట్టినప్పుడు తిట్టడమే కదా, కొట్టిందిలే. కొట్టింది. నైట్ టైం ఆటకెళ్ళి మార్నింగ్ టైం వచ్చి స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్ పీరియడ్స్ ఉంటాయి కదా, వాటికి వెళ్ళేవాడిని. స్కూల్కి చదువుకోవడానికి వెళ్ళేవాడిని కాదు. ఈ స్పోర్ట్స్ పీరియడ్ ఉన్న టైంలో ఆ టైంలోనే మాకు డ్రిల్ ఎప్పుడు ఉంటుంది అప్పుడు వెళ్ళేవాడిని. మా సార్ నన్ను గమనించేవాడు. యారా నువ్వు ఎప్పుడు వస్తున్నారో స్కూల్కి. నేను బాగా చదివేవాడండి. కాదు ఏంటంటే నైట్ టైం ఆటకెళ్ళేవాడిని, చదువుకోవడం టైం ఉండేది కాదు. వచ్చేసేవాడిని, డాడీ వాళ్ళతో గేమ్కి వెళ్ళిపోయేవాడిని. లేదంటే కనుక అలా ఆడుతుంటే చేతులు కట్టుకొని చూసేవాడిని. బాల్ ఎక్కడికి వెళ్ళా నేనే తీసుకొచ్చేవాడిని. అదొక ఇంట్రెస్ట్. అంటే అక్కడ ఎలా వేయించుకోవట్లేదు గేమ్లో, అక్కడ నుంచి బాల్ కొట్టుకోవచ్చు, ఆ బాల్ కొట్టచ్చు, అదొక ఆనందం ఉండేది. నెక్స్ట్ ఇంకా ఆటకి వెళ్ళడం, స్కూల్కి వెళ్ళడం, ఇలా ఒక 1 year నడిచిపోయేసరికి వాలీబాల్ వద్దు మానేసేమన్నారు. మానేమంటే వాలీబాల్ మీద ఇంట్రెస్ట్ బాగా ఎక్కువైపోయింది. అప్పుడు ఎక్కడ గేమ్ ఆడాలి. నెక్స్ట్ డాడీ నన్ను గుంటూరు పని పంపేశారు. స్కూల్ మానేశాను, 9th వరకే చదివాను. స్కూల్లో చిన్న డిస్కషన్ అయింది సార్కి నాకు. నేను సార్ని కొట్టేశాను. ఫ్యాడ్ ఉంటే ఫ్యాడ్ ఇచ్చి కొట్టేశాను. ఎందుకు కొట్టానంటే నా పక్కన ఉన్నవాడు ఏదో రాసుకుంటే నేను రాశాను అన్నాను. సార్ నేను రాయలేదండి, వాడు రాసుకున్నాడంటే లేదురా అనేసి జుట్టు పట్టుకుని కొట్టారు నన్ను. నా లైఫ్ అక్కడే పోయింది. సార్ కొట్టాడని ఊరుకుండా ఉంటే వేరే గుండు. ఆయన నన్ను ఎందుకు కొట్టాడు, నన్ను కొట్టవలసిన పని ఏంటని తిరిగి నేను ఏం చేయనంటే 2-3 బూతులు ఆడాను. సార్ తిట్టాను గట్టిగా. తిడితే ఆయన ఇంకా గట్టిగా కొట్టాడు. కొట్టినప్పుడు నీకు ఇలా కాదు, మా డాడీని తీసుకొస్తానని చెప్పి డాడీ దగ్గరికి వెళ్ళాను. డాడీని తీసుకొని స్కూల్కి వచ్చాను. స్కూల్కి వస్తే మీ వాడు ఎలా బూతులు ఆడుతున్నాడు, ఎలా తిట్టాడు అని కొట్టాడంటే నేను ఎలా చేయలేదంటే సరేలే స్కూల్ కంపండి నేను చూసుకుంటాను అన్నాడు ఆయన. సరే అని నెక్స్ట్ డే స్కూల్కి పంపారు. ఇంకా స్కూల్ ఎక్కలేదు. స్కూల్ నుంచి బయటికి వెళ్ళిపోయినా.